ఖురాన్ యొక్క సందేశ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజున మనము 36వ అధ్యాయం నుండి 48 నుండి 53 వాక్యాలు తెలుసుకుందాము. ప్రళయ దినాల గురించి ఇక్కడ చెప్తూ అందరూ అడుగుతూ ఉంటారు ప్రవక్తని. ప్రతి జాతి ప్రజలు ఆ ప్రవక్తను అడుగుతూ ఉండేవారు. ప్రళయ దినం వస్తుంది అంటున్నారు, ఇంకా రాలేదేంటి, ఎప్పుడు వస్తుంది, అదంతా ట్రాష్, సూచనలు చూపించు చూద్దాము. ఇవన్నీ ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం కదా, చాలా వింటూ ఉంటాం. అయితే సైన్స్ ఎప్పటికప్పుడు కొన్ని విషయాలు మనకు చెప్తూ ఉంటుంది. ఉదాహరణకు సూర్యుడు సన్నగిలిపోతున్నాడు, దాని శక్తి సన్నగిలిపోతుంది, కొంతకాలానికి అది నిర్వీర్యం అయిపోతుంది, సైన్స్ చెప్పేదే. అలాగే ఈ సృష్టిలో ప్రతిదీ కూడా వినాశన వైపునకే వెళ్తుంది, ఏది కూడా శాశ్వతం కాదు, ఇది సైన్స్ చెప్పేదే. దైవం చెప్పినటువంటి విషయాలను సైన్స్ కూడా చెప్తుంది కదా ఈ రోజున. అయినా కూడా మనిషి పెడచెవిన పెడుతున్నాడు. మహాశిలారా, ఏం చెప్తున్నాడంటే దైవము, వాస్తవానికి మీరు దేనికోసం నిరీక్షిస్తున్నారు, అది కేవలము ఒక ప్రేరుడు మాత్రమే. అది వారిని అకస్మాత్తుగా పట్టుకుంటుంది. అప్పుడు వారు తమ ప్రాపంచిక వ్యవహారాల గురించి వివాదపడుతూ ఉంటారు. ప్రళయం గురించి చెప్తున్నాడు మహాశిలారా. ఎప్పుడు వస్తుందో చెప్తున్నాడు. ఎప్పుడు వస్తుంది అది ఆయనకు తప్ప మరెవరికి కూడా తెలియదు. ఆయన ఆ సమయం వచ్చినప్పుడు ప్రత్యక్షపరుస్తాడు. మనకు సంబంధం ఏంటి అందులో? ఏమండి, అది వస్తే మనం ఏం చేయగలమా? మన మృత్యువే మన ప్రళయం కదా. మహాప్రవక్తలు అదే చెప్తారు, మనిషి మృత్యువే తొలి ప్రళయం అంటారు. మన మృత్యువు మనకు వచ్చేసిన తర్వాత మనం చేసేది ఏముంటుంది? మహాశివులారా, అది అకస్మాత్తుగా వచ్చిపడుతుంది. అది వార్నింగ్ ఇచ్చుకుంటూ బెల్ల కొట్టుకుంటూ నేను వస్తున్నాను అని చెప్పేసి కాదు, అతి సడన్గా అది వస్తుంది. కొన్ని సూచనలు మనకు కనబడుతూ ఉంటాయి. భూకంపాలు వస్తుంటాయి. రీసెంట్గా ఒక భూకంపం వచ్చింది, మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా కంపించింది. జస్ట్ 2-3 సెకండ్స్ వరకు మాత్రమే కంపించింది. అది ఒక 40 ఎన్నో కిలోమీటర్లు ఉందండి, 400 కిలోమీటర్లు అంత లోపల జరిగినటువంటి ఒక ప్రేరుడు, 40 కిలోమీటర్లు అనమాట. ఆ ప్రేరుడు యొక్క ధాటికి మొత్తం భారతదేశం ఒరిగింది అంటే ఎలా ఉంది చూడ. అదే ఆ ప్రేరుడు అనేది, ఆ ప్రకంపన అనేది బయట వచ్చినట్లయితే, ఇంకొంచెం బయటకు వచ్చినట్లయితే, ఓ 10 కిలోమీటర్లో లేకపోతే 5 కిలోమీటర్ల లోపు వచ్చినట్లయితే మొత్తం ఊగిపోయేది అంతా కూడా. సో అది ఒక ప్రేరుడు మాత్రమే. అటువంటి భూకంపాలు వస్తాయి. ఏమండి, ఇజాజుల్ జిలితిల్ అర్దు జిల్జారహ, భూమి కంపించిపోతుంది, భూకంపాలు వచ్చేస్తుంటాయి. ఆ ప్రళయం వచ్చినప్పుడు, దాని సమయం వచ్చినప్పుడు అది వస్తుంది. మృత్యు రావాలంటే వస్తుందండి. ఎంతమందిని మనం చూడలేదు, ఇంకా చావు రావట్లేదు ఏంటి అని చెప్పేసి లాస్ట్ చివరి మెతుకు లోపలికి వెళ్ళే వరకు కూడా అది చావు అనేది ఉంటుంది. ఆ తర్వాత వస్తుంది, ఎప్పుడు రావలేదు, వస్తుంది. అయితే వచ్చే ముందు మనం దాన్ని మన జీవితాన్ని సర్దిద్దుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.